విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పెందుర్తి గ్రామంలో విశాఖపట్నం నుండి 22 కిలోమీటర్ల దూరంలో విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో పెందుర్తి గ్రామంలో ఉత్తరాంధ్ర శబరిమల తేదీ 24/2/2004న నెలకొల్పడం జరిగింది. దినదిన అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్ర శబరిమలగా పేరు ప్రఖ్యాతలు సంతరించుకుంది. 18 సంవత్సరాల నుండి అయ్యప్ప స్వామి మాల వేసిన భక్తులకు 42 రోజులు అన్న సమగ్రహణం పెట్టడం జరుగుతుంది. సామాన్య భక్తులకు కూడా అన్న సమగ్రహం కార్యక్రమం పెట్టడం జరుగుతూ ఉంది. ఈ ఉత్తరాంధ్ర అయ్యప్ప స్వామి దేవాలయంకు అనకాపల్లి మాజీ శాసనసభ్యులు పిల్లా గోవింద సత్యనారాయణ చైర్మన్ ఆర్ సత్యబాబు ఆలయ ధర్మకర్తగా అందరూ కూడా పనిచేస్తున్నారు. ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఆలయం అభివృద్ధి గురించి పనిచేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో 5,000 మందికి మాలాధారణ వేయడం జరిగింది. ఆలయ కమిటీ తెలియచేయడం జరిగింది. ఈ విషయాన్ని అయ్యప్ప స్వామికి ఇరుముడి కూడా చేయడం జరుగుతుంది. 3 జిల్లాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయం వద్ద భోజనం సదుపాయం, రుసుము సదుపాయం కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలను కాదని ఏ విధమైన టికెట్ తీసుకోకుండా నిర్వహిస్తున్నటువంటి ఏకైక దేవాలయం శ్రీ ఉత్తరాంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం. ఈ యొక్క అభిషేకానికి కానీ నిర్మాణం కానీ దీనికి కూడా టికెట్ ఉంటుందండి. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క దేవాలయంలో ఎవరికి కూడా ఏ విధమైన టికెట్ కూడా తీసుకోకుండా ఈ యొక్క ఆలయం నిర్వహిస్తున్నాం. ఈ యొక్క ఇంత ఆలయం అభివృద్ధి చెందడానికి కమిటీ సభ్యుల కృషితో మరి యొక్క అయ్యప్ప స్వామి దేవాలయం, అలాగే గ్రామ ప్రజలు యొక్క గ్రామ పెద్దలందరి సహాయ సహకారంతో మరి యొక్క అయ్యప్ప స్వామి దేవాలయం ఉత్తరాంధ్ర శబరిమలగా విరాజిల్లుతున్నది. స్వామి శరణయ్యప్ప. తెల్లవారి 4:30 ఎక్కువ రోజులని ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు కూడా ఇరుముడి పట్టుకొచ్చిన వారికి అభిషేకం ఉంటుంది. అలాగే తర్వాత కూడా దేవుడు సమర్పణ జరుగుతుంది. కానీ ఏ అయ్యప్ప స్వామి దేవాలయంలో అయినా సరే ఉదయం 6 గంటల నుంచి 11:30 వరకు మాత్రమే స్వామివారికి నెయ్యాభిషేకం జరుగుతున్నది. శబరిమలలో ఎలాగే శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా నిత్యం కైంకర్యాలు అదే విధంగా జరుగుతాయి.